కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది. When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity. దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది. Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions. కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం. Therefore, one should join good company and develop human quality. సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు. By joining a good company, certainly he can attain divinity. ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు. Because of bad company, man turns into an animal. కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది. Animal is below the level of man. దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది. Divine is above man. కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు. Man is in between the two. ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అధో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు. Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down. చెడిపోవటం చాలా సులభము. It's easy to get spoiled. ఉన్నత స్థాయిని అందుకోవటము చాలా కష్టం. To reach exalted heights, it is difficult. కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. It may be quite difficult, full of exertion, but yet we should make every effort. మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు. Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself. ఈ అన్నింటికి సంకల్పములే మూల కారణములు. For everything, thought is the main cause. ఈ సంకల్పములు సరి అయినటువంటివిగాను, పవిత్రమైనటువంటివిగాను, శుద్ధమైనటువంటివిగాను, సార్థకమైనటువంటివిగాను ఉండాలి. The thoughts should be pure, sacred, and they should be proper.